ప్రియురాలు, పావురము, నిష్కలంకురాలు, ప్రాణేశ్వరి, సుందరి, అతి సుందరి, రాజకుమార పుత్రిక, ఇలాగ తనకు నచ్చిన విధానంలో యేసుప్రభు సంఘాన్ని సంబోధిస్తూ ఆయన రాకడ కొరకై సిద్ధపరుస్తున్న తీరు శ్లాఘనీయం. మధ్యాహ్నం 2వ సెషన్లో ఆ సంఘం ఎంత మధురమైనదో చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి అనే సంబోధన 5 సార్లు ప్రస్తావించబడిందని మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. 3వసారి ప్రస్తావనలో ఆ సంఘము ఉద్యానవనమని, జలకూపమని మనకు పరిచయం. ఇప్పుడు ఉద్యానవనము, ఎంక్లోజ్డ్ గార్డెన్ అనే దాని గురించి కొన్ని విషయాలు మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఉద్యానవనానికి పొలానికి చాలా తేడా ఉంది. పొలాలన్నీ తోటలు కాదు. ఉద్యానవనం అంటే తోట అని అర్థం. గార్డెన్ అని ఇంగ్లీష్లో రాశారు. తెలుగులో చాలా పదాల సవ్వడింది కనుక బయలు పండితులు తోట అనే పదం వాడారు, ఉద్యానవనం అనే పదం వాడారు, వనం అనే పదం వాడుతూ వచ్చినారు. కనుక ఇవన్నీ మనకు దాదాపు తోటను జ్ఞాపకం చేస్తున్నాయి. తోట అని అంచెని అది తన కొరకు సిద్ధపడింది కాదని, తన మీద ఆధారపడిన యజమానుని కొరకు సిద్ధపడిందని మనకు పరిచయం. పొలానికి తోటకున్న తేడా ఏంటి? పొలంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, తోటలోనికి ఎవరైనా వెళ్ళటానికి కుదరదు. పొలం ఎంత పెద్దగానే ఉండవచ్చు, తోట అంత పెద్దగా ఉండదు. తోటను మనం నిర్దిష్టమైన పంటను బట్టి పిలుస్తాం. పండ్ల తోట, సుగంధ ద్రవ్యాల తోట, మామిడి తోట, ద్రాక్ష తోట. బైబిల్లో రాశారు కదా, నా ప్రేమికి ద్రాక్ష తోట ఒకటి కలదు అని. ఆ తోట ఉందంటే అర్థమేంటి? పొలం మాదిరి దానికి కంచి లేకుండా ఉండదు. తోట ఖచ్చితంగా కంచె వేసింటారు. ఎంక్లోజ్డ్ గార్డెన్, మూయబడిన అంటే కంచె వేయబడిన అంటే ఈ తోటకు సంబంధించిన మెటీరియల్ బయటికి వెళ్ళటానికి లేదు. ఈ తోట యజమానునికి ఈ తోట మీద పరిపూర్ణమైన స్వేచ్ఛ, స్వాతంత్రము, అధికారము ఉంది. తోటలో ఎలాంటివి ఉంటాయి? పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, అందమైన చెట్లు ఉంటాయి, దాని పరిమళ వాసన ఉంటుంది. పొలంలో అలాంటివి ఉండవు. మీరు వరేస్తే వరే, ఇంకా మిర్చి వేస్తారు కదా, పేరు మాత్రం మీరు పెడతారు మిర్చి తోట అండి అని. తోట కాదండి, తోట అంటే ఆహ్లాదకరంగా ఉండాలండి. అక్కడ పోయి మీరు ఆహ్లాదకరంగా చెట్టు కింద కూర్చుంటారండి, మంచి వాసన వస్తుంది అంటారండి. కానీ మీరు సరదా కొరకు అలాగే పెట్టుకున్నారంటే మిరప తోటని, లేకపోతే ఇంకే ఏదో తోటలని అలాగే పెట్టుకున్నారు. ఆ తోట అంటే అలాగే కాదు. ఒక అందమైన, ఒక వైవిధ్యమైన బృందావన్ గార్డెన్స్ అంటారు. అది మిరప తోట. హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. బబులోన్లో వేలాడదీయబడిన తోటలు, రాష్ట్రపతి భవన్లో ఉండే తోటలు, అది మిరప తోట కాదు. అలాగే కనుక దేవుని సంఘము, పుష్పించే సంఘము, ఫలించే సంఘము, పరిమళాన్ని వెదజల్లే సంఘము, పరిమళం వ్యాపింపజేసే సంఘం. దీన్ని చుట్టూ కంచె వేసింటారు. ఎటంటే తోటలో ప్రవేశం లేదు. పొలంలోకి అయితే ఆగట్టు రావచ్చు, ఈగట్టు రావచ్చు, ఈగట్టు రావచ్చు, ఆగట్టు రావచ్చు. తోటలో అలాగే లేదు. దానికి ద్వారం ఉంటే అదే ద్వారం. అందుకే యోహాను 14:6 చెప్పబడింది, నేనే మార్గం, ఐ యామ్ ద వే. వేరే మార్గము లేదు. ఆ తోటలోనికి యేసు ప్రభు ద్వారానే రావాలి. అటు ఇటు మార్గాలు వస్తున్నాయంటే కుదరదు. బైబిల్లో చాలా తోటలు ప్రస్తావన ఉంది. ఈ పరమగీతంలో కూడా తోటల గురించిన ప్రస్తావన చాలా సందర్భాల్లో చెప్పబడింది. ఉద్యానవనము అని కింద వచనాల్లో రాయబడింది, ఉద్యానము అని వచనంలో రాయబడింది. మెట్టుకు ఏది రాయబడిన ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం గార్డెన్, 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 తోట, తోట, తోట. ఏంటి బైబిల్లో ప్రస్తావించబడిన తోటలు? ఒక 5 మీ గమనానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది మనకు పరిచయం. ఆదికాండము
రెండవ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో, ఏదేను అంటే అర్థమేంటి? డిలైట్ఫుల్, రమ్యమైన, అందమైన, ఆకర్షణీయమైన అని అర్థం. ఇది తూర్పు వైపున నిర్వహించిన ఒక మనుషుడు తోట ఇస్తేనే అబ్బురపడేటట్టు ఉంటుంది. బృందావన్ గార్డెన్స్ అంటే అబ్బా, మైసూర్కి వెళ్ళిన తర్వాత బృందావన్ గార్డెన్స్ చూడకుండా ఎలాగొచ్చామా అంటారు. ఆగ్రాకి వెళ్ళిన తర్వాత తాజ్మహల్ చూడకుండా ఎలాగొచ్చారో అంటారు. అరుణాచల్ ప్రదేశ్కి, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిన తర్వాత హిమాలయాలు సందర్శించకుండా ఎలాగొచ్చామా అని అంటారు. అలాగే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి భవన్ ఆ తోట చూడకుండా ఎలాగొచ్చామా అని అంటారు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం దేవుడే ఒక తోట వేస్తే ఇంకెలాగుంటారు. ఏం వేసాడమ్మా? ఏం తోట ఇది? వెరీ గుడ్, చాలా డీప్గా చెప్పారు. ఏదేనో తోట. దీంట్లో అన్ని రకాలైన ఫలాలు వేసాడు. ఎన్నున్నాయో తెలియదు మరి నాకు. ఎవరైనా బాటనిస్టులు ఉంటే వాళ్ళకి తెలిసింది. దీంట్లో ప్లాంట్ కింగ్డమ్ అంతా అంటే వృక్షరాజ్యం అంతా దాంట్లోకి వచ్చింది. ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్, అంటే పుష్పాలు కలిగింది వచ్చింది, పుష్పాలు లేనిది కూడా వచ్చింది. అంత రమ్యమైన తోటలో ఒకే ఒక మనిషిని పెట్టినాడు. తోట నేను వెంటనే మనకేం గుర్తొస్తుందంటే ఆహ్లాదకరమైంది, ఆనందకరమైంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పార్క్ అనుకోండి. పార్క్కి తోటకి తేడా ఏంటంటే మన పార్క్లో ఫలించే చెట్లు ఉండవు. ఊరికే కొబ్బరి చెట్లు ఉంటాయి, తర్వాత ఏంటి క్రోటాన్లు ఉంటాయి, తర్వాత ఏంటి పుష్పాలు వికసించే అదే కాగితాల పుష్పాలు. ఇవన్నీ మనకి పార్కులో కనిపిస్తాయి. తోట అంటే మామిడి చెట్లు, లేకపోతే మామిడి ఫలాలు వచ్చేవి కూడా దాంట్లో. సంఘం అలాంటి తోట యేసు వారికి. అందుకే పచ్చివియు పండిన పండ్లు నా తోటలో ఉన్నాయి కనుక నా ప్రియుడు వేంచేనుగాక, తనకిష్టమైన ఫలమైన భుజించునుగాక. ఈ తోట మరి ఎలాగో ఫీడ్ కావాలా అంటే ఈ తోటకి నీళ్ళు ఎలాగ రావాలా? ఏదైనా తోట నీళ్ళు లేకపోతే ఇది నిలబడదు కదా, ఎండిపోద్ది కదా. కనుక ఈ తోటకి నీళ్ళు రావటానికి ఒక నది గలదు. అది 4 పాయలైంది. తోట రావటానికి నది ఉంది. మనం కూడా దేవుని సంఘములో ఒక నది ఉంది. ఏంటి ఆ నది? కీర్తనలు 46, కీర్తనలు 46 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచు. గుంటూరు ఎంత సస్యశ్యామలంగా ఉండటానికి ఏం కారణము? ఒక నది కలదు. ఏమన్నది? కృష్ణా నది కలదు. దాని కాలువలు గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రవహించి ఇంత సస్యశ్యామలం చేస్తుంది. గోదావరి అంత సస్యశ్యామలంగా ఉండటానికి కారణం ఏంటి? ఒక నది కలదు. ఆ నది పేరేంటి? గోదావరి. అది సస్యశ్యామలముగా తయారు చేస్తుంది. కనుక నదిలో నీళ్ళుండే దాన్ని బట్టి ఆ తోటలు చాలా సమృద్ధిగా ఉంచాయి, అంటే పచ్చగా ఉంచాయి. ఆ నది యేసుక్రీస్తు ప్రభువే. దానికి ఆలోచించి మరి ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళంతా ఒక తోట, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు, అందరూ ఒకే రకంగా ఉంటారు. ఒకళ్ళు సిట్రస్ జాతి అంటే పొల్లగా ఉంటారు, వాళ్ళని టచ్ చేయనట్టు కూడా కష్టం. ఒకళ్ళు మామిడి పండులాగా, బంగిన పండి మామిడి పండులాగా దూరం నుండి చూస్తేనే అనిపిస్తుంది, అబ్బా ఎంత మంచి వాసన, ఎంత మంచి పెళ్లి వరుస, వాళ్ళు మాట తీరు ఎలాగుందో అంతా వాళ్ళు గుంటూరులో అనుకుంటా. కొంతమంది పనస పండ్లు మాదిరి ఉంటారు, పైకి అంతా రఫ్, మాట తీరు రఫ్, నోటి రఫ్, తర్వాత ఏంటి చూపుల రఫ్, ప్రవర్తన రఫ్, అంతా రఫ్. కానీ బాగా కష్టపడి నూనె పోసుకొని అది చేసి ఇది చేసి మొత్తం దాన్ని పోస్తే
లోపల మాత్రం పనస పండు వల్లే మధురంగా కనిపిస్తాయి. అంత టైం ఆడుంది మనకి. కొంతమంది అరటిపండు మాదిరి ఉంటారు, చక్కెరకేళ అమృత పానె ఏదో పండు మాదిరి ఉంటారు. చాలా తేలిక అరటిపండు అయితే. అంటే కొంతమంది దగ్గర తేలిక వెళ్ళొచ్చు, తేలిక మాట్లాడవచ్చు, తేలిక దైవికమైన పనులు చేయొచ్చు. పనస పండు లాంటి వాళ్ళ దగ్గరికి అంత తేలిగ్గా పోలేదు. నాకు తెలిసి గుంటూరు వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళు కాదనుకోవచ్చు. అంత అరటిపండు లాంటి వాళ్ళే. దైవికమైన భక్తి కలిగింది, దేవుని యొక్క కార్యాలు కొరకై వాళ్ళు త్వరగా అప్రోచ్ యాక్సెస్ అవడానికి అవకాశం. ఇప్పుడు కొన్ని పండ్లు ఎలాగుంటాయంటే కాస్ట్లీ పండ్లు ఉంటాయి. మీకు తెలుసు కదా, డ్రాగన్ లాంటిది బయటికి ముళ్ళ కనిపిస్తుంటుంది, ఎర్రగా ఇంతే ఉంటుంది. 100 రూపాయలు 200 రూపాయలు అది అనుకుంటా. లోపల తీస్తే అమ్మో ఎర్రగా కనిపిస్తుంది. కొంతమంది వాటర్ మిలన్ లాగా ఇట్లుంటారు. వాటర్ మిలన్ అంటే తెలుసు కదా, ఏమంటారు, పుచ్చకాయనా. పుచ్చకాయ మాత్రం బయటకేమో రంగులు సారలు కనిపిస్తుంటారు. లోపల తీస్తేనే ఏమైనా ఉందంటే అంత నీళ్ళే. ఇంకా కొంతమంది కరముసకాయ మాదిరి ఉంటారు. కొంతమంది డేట్ అంటే ఏమంటాం, ఖర్జూరం మాదిరి ఉంటారు. కొంతమంది అంటే చూడటానికి చాలా కాఫీ కలర్లో ఉంటారు, ఎంతే ఉంటారు, చాలా స్మార్ట్గా ఉంటారు, చాలా స్వీట్గా ఉంటారు, అంత బాగానే ఉంటారు. అలా కొంతమంది జామ పండు మాదిరి ఉంటారు. షుగర్ పేషెంట్లకే ఉపయోగం వాడు, ఇంకెవ్వరికి ఉపయోగపడదు. పిల్లలకు తింటే తీసుకొని రా నాకొద్దు. అదే మామిడి పండు చూడండి, షుగర్ పేషెంట్స్తో మొదలుకొని పిల్లల దాకా అందరికీ టెంప్టేషన్, శోధన. మామిడి పండు ఇంట్లో పెడితే దాని వాసన వస్తుంది. బంగినపల్లి మామిడి పండు హై క్వాలిటీ స్టఫ్. దాని వాసన వచ్చి పిల్లలు స్కూల్ కూడా మానేస్తారు. ఏంటో మనకి కడుపు నొప్పి, ఉదయం కడుపు నొప్పి, మధ్యాహ్నం అన్నం తింటారంటే వద్దు మా మామిడి పండు. ఉదయం కడుపు నొప్పి అన్నావే, మధ్యాహ్నం మామిడి పండు తింటే మనకి కడుపు నొప్పి కాదు. ఇప్పుడు బాగైంది అంటే వాడు స్కూల్కి డుమ్మా కొట్టింది ఎందుకు? మామిడి పండు తినడానికి. మళ్ళీ వచ్చేలోకి అయిపోతాయేమో అని మన భయం. అలాగే కొన్ని పండ్లు ఉంటాయి, కొన్ని ద్రాక్ష పండ్లు మాత్రం ఉంటాయి, చాలా డెలికేట్గా, చాలా అలాగ. కనుక విశ్వాసులు పళ్ళ తోట వల్ల చాలా రమ్యంగా అలా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఇంతలావు ఎర్రగా ఉంటారు. ఎలాగా ఏమంటారు దాన్ని? వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. ముందు షుగర్ పేషెంట్లు ఉన్నా అనుకుంటా. బొప్పాయి పండు, దాన్ని చాలా జాగ్రత్తగా తీయాలా. అది పండు తీసేటప్పుడు కూడా దాన్ని న్యూస్ పేపర్ వేయాలా. పెద్ద కథ అనుకో. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మాట అంటే ఏం తక్కువ మాట్లాడాడు బ్రదర్, ఏం మాట్లాడు. 2 మాట్లాడితే అంత ఓవరాక్షన్గా మాట్లాడతాడు ఆయన. ఏమనుకుంటున్నాడో అని అంట. దీన్ని పేపర్ వదిలేస్తే పాడైపోతుంది. పేపర్ పెట్టి జాగ్రత్తగా తీయాలనుకుంటే మనకు అంతా చెయ్యి కనుక చాలా డెలికేట్గా తీసుకోవాలి. ఏం చేస్తాం మరి? వాళ్ళు షుగర్ పేషెంట్కి చాలా అవసరం, అందరికి కాదు. కొంతమంది బిలీవర్స్ అలాగే ఉంటారు, అందరికి ఉపయోగపడేవాళ్ళు, కొంతమందికి ఉపయోగపడతారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఈ ఫలాలన్నీ అంటే నది ప్రవహిస్తే. ఏసుకెళ్ళి చెప్పండి 47 అనుకుంటా, ఆ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతకును. ఆ నదైన యేసు మనకు పారాలి. ఆయన ద్వారా మనం బ్రతుకుతాం. ఆయన పారకపోతే, ఆయన ప్రవహించకపోతే, ఈ తోట దేవుడేసిన తోట, ఇది ప్లాంటెడ్ బై గాడ్. సంఘం కూడా దేవుడు ఏర్పరిచిందే. అపోస్తలుల కార్యాలు 20:25 మనం చూస్తాం కదా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఏదైనా తోట ఆయన మాటతో పోసేసాడేమో, లేదా చేత్తో వేసాడేమో. కానీ ఇక్కడ అపోస్తలుల కార్యాలు 20:25 వచ్చేటప్పటికి స్వరక్తము చేతి ఈ తోటను తయారు చేసి, అని ఈ తోట ఇంకా విలువైంది. ఇంట్లో నది పెట్టాడు. ఈ నది ఎన్ని పాయలైంది? 4 అయింది. ఇప్పుడు నేను చెప్తా, ఈ నది 5 పాయలు ఎందుకు కాలేదు? 3 పాయలు ఎందుకు కాలేదు? ఎందుకు 4 అయ్యింది? సరే, ఇప్పుడు నేను పోలిక చెప్తా, బహుశా తప్పు కాదనుకుంటా, తప్పైతే మన్నించు. ఎందుకు ఇది 4 పాయలు అయింది? దేవుడు భక్సింగ్ గారికి ఇచ్చిన సంఘ ప్రత్యక్ష ప్రకారం అపోస్తుల కార్యం 2:42 వారు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విచ్చుటెందును ఎట్లుండాలా? ఏడైతే గక్క ఉంటాయి. ఎన్ని పాయలమ్మా? 4 పాయలే. ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక నది కలదు, అది ఎన్ని పాయలు ఉంది? 4 పాయలు ఉంది.
అది 4 పాయలు ఉంది అని సంఘముకు దేవుడు 4 పాయలని అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన చేయుట సిద్ధం చేసిన తీరు ఎంత శ్లాఘనీయం. ఇప్పుడు ఈ తోటకు 4 పాయలు లేకుండా 3 పాయలు ఉంటే ఇంకో పాయ ప్రవహించే వైపు నీళ్ళు లేవు కనుక అక్కడ ఎండిపోద్ది. 2 పాయలే ఉన్నాయి అనుకో, మిగతా దగ్గర నీళ్ళు ప్రవహించకపోతే అక్కడ ఎండిపోద్ది. ఒకే పాయ ఉందనుకో, మిగతా దగ్గర ప్రవహించకపోతే అక్కడ ఎండిపోద్ది. ఈ 4 పాయల తోటంతా కవర్ అయ్యేటట్లు యజమాని ఏర్పాటు చేశాడు. అలాగే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42 ప్రకారము మనం కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన తోటగా అపోస్తల బోధ అవసరమే, ప్రార్థన అవసరమే, రొట్టె విచ్చుట అవసరమే, సహవాసం అవసరం. ఈ 4లో ఏ ఒక్కటి లేకపోయినా, ఏ ఒక్క పాయ లేకపోయినా అక్కడంతా ఏమవుతుంది? ఎండిపోతుంది. ఇక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు కదా మందిరానికి వచ్చేవాళ్ళు. మరి మన సంఘం అనే తోటలోన ఈ 4 పాయలు ప్రవహిస్తున్నాయా లేదా ఒకే పాయ ప్రవహిస్తున్నాయి? కొన్ని తోటలు ఒకటే ఉంటుంది, అపోస్తలుల బోధ ఒకటే చెప్తూనే ఉంటారు, పాయింట్లు 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 పాయింట్లు, 3 పాయలు మిగతావి ప్రవహించవు. దానికి ఏమొచ్చింది? సిల్ట్ వచ్చింది. సిల్ట్ అంటే ఏమంటారు దాన్ని? పూడిక. గుంటూరు భాషలో ఏమంటారు? పూడికని. కాలువ పూడిపోద్ది. పూడికేనా? సిల్టేషన్ అంటాం. అంటే నీళ్లు ప్రవహించి 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 కింద నుండి పైకి అంతా పూడికి వచ్చేస్తుంది, కాలువ పైకి వచ్చేస్తుంది. పొలంకి కాలువకి ఏం పెద్ద తేడా ఉండదు. దాన్ని ఏమంటామంటే సిల్టేషన్ అంటాం. పూడిక అంతా పూడిపోదు. కొంతమంది ఎలా ఉంటారంటే పూడిక లేకపోయినా, అంటే ఇస్సాకు బావులు తవ్విన దినాల్లో అలాగే కదా, కొన్ని బావులు వారు పూడ్చి వేసిరి. అలా కొన్ని వాళ్ళు పూర్తి చేసింటారు. ప్రార్థన అనేదో, వాక్యం అనేదో, తర్వాత ఎంచి సహవాసం అనేదో, రొట్టె విచ్చుట అనేదో ఏదో ఒక కాలంలో వాళ్ళు పూర్తి చేస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే కొన్ని కాలువలు ఏమైనాయంటే ఇదేంటి గుర్రపు డెక్కవలసింది. నేను చెప్పేవన్నీ మీకు బాగా అర్థమవుతాయి, ఎందుకంటే మీ గుంటూరు జిల్లాలో ఇవన్నీ స్పష్టంగా చూస్తారు. నీళ్ళ కాలువలు పోతా ఉంది అనుకోండి, గుర్రపు డెక్కవలసింది కదా, అంటే తెలుసుగా. ఏమంటారు మీరు? అదేనా? ఏమ్మా? గుర్రపు డెక్కనే మొక్కలు మొలుస్తాయి. మొలిసి ఏం చేస్తాయంటే నీళ్ళ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. నీళ్ళు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళకుండా అడ్డుకుంటాయి. అప్పుడు ఏమైపోద్ది? అక్కడ కింద ప్రాంతంలో ఉన్న పొలాలు కానీ తోటలు కానీ నీళ్ళు అందక ఎండిపోవటానికి అవకాశం. కొంతమంది విశ్వాసులు కూడా అలాగే, ఇది ఏదో ఒకటి మానేస్తున్నారు, మందిరికి వచ్చేది మానేస్తున్నారు, వాక్యం మానేస్తున్నారు, ప్రార్థన మానేస్తున్నారు, అపోస్తలుల బోధ మానేస్తున్నారు, రొట్టె విచ్చుట మానేస్తున్నారు. కనుక గుర్రపు డెక్క పెరిగిపోయింది, సాల్ట్ పెరిగిపోయింది, సిల్ట్ పెరిగిపోయింది. కనుక నీరు అందవలసిన దగ్గరికి అందట్లేదు. అక్కడ తోట ఎండిపోతుంది. నీళ్లు లేని తోట ఎలాగుంటుందమ్మా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 30 వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1 verse 30. ఎలాగా? నీరు లేని తోట. తోటకి నీళ్లు లేకుండా ఎలా పెడతారు యజమానుడు? ఒక తోట వేస్తున్నాడంటే ముఖ్యంగా ఏం ఆలోచిస్తారు? నీళ్ళు ఆలోచిస్తారు. ఒక ఇల్లు కడుతున్నాడంటే ఏం ఆలోచిస్తారు? నీళ్ళు ఆలోచిస్తారు. నీళ్లు ఉన్నాయా లేదా అనేది ఆలోచన లేకుండా ఇల్లు కట్టడానికి పూనుకోడు. అలాగే ఒక తోట వేస్తున్నాడంటే నీళ్ళు ఉన్నాయా లేదా అని ఆలోచన లేకుండా పూనుకోడు. నీళ్ళు మొదట వచ్చినాయి, తర్వాత ఏమైపోయినాయి? నీళ్లు కనబడలేదు. నీళ్ళు లేని తోట. నీళ్ళు లేని తోట అంటే ఈ 4 లేని తోట. ఏ 4? 4 పాయల నది లేని తోట. అంటే అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన చేయుట, ఈ 4 లేని దాన్ని ఏమంటారు? నీరు లేని తోట. అది తోట కానీ ఏమి లేవు. ఇప్పుడు మనం దేవుని సంఘమే కానీ ఏమి లేవు. ఓహో, మీ దగ్గర అన్నీ ఉన్నాయనుకుంటా. ప్రభుత్వ స్తోత్రాలు. అపోస్తల కార్యాలు 2:42 నుండి ప్రభుత్వ స్తోత్రాలు. లేకపోతే ఇప్పుడు నీరు లేని తోట ఎంతో నష్టంలో ఉంది, ఎండిపోతుంది, ఎడారైపోతుంది. ఎప్పుడైనా ఇలా కావచ్చు. మీకు తెలుసో తెలియదో, భారతదేశంలో పెద్ద ఎడారి రాజస్థాన్లో ఉంది. ఏమంటారు? డెజర్ట్. ఈ మధ్యలో శాస్త్రజ్ఞులు ఏం కనుక్కున్నారంటే దాంట్లో కొన్ని లోపల భాగంలో ఉన్న డ్రిల్ చేసిన తర్వాత బయటికి తీస్తే గడ్డి వచ్చింది. గడ్డి ఎలాగొచ్చిందా అని అంటే, ఇంతకుముందు గడ్డి ఎక్కడ మొలిచింది. ఇంతకుముందు గడ్డి మొలిచిందంటే అర్థం ఏంటి?
సారవంతమైన స్థలం, బాగా వర్షం పడిన స్థలం. అది ఎప్పుడో ఫాసిలైజ్ అయిపోయింది, అంటే ఈ ఇసుకలో కలిసిపోయింది. ఒకప్పుడు ఈ థార్ డెజర్ట్ ఏంటి, ఒక మంచి అడవి లాంటిది, అంటే మంచి పచ్చిక కలిగింది. పోను 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 వర్షం లేకుండా ఏమైంది, అది ఎడారి. మనం కూడా ఒకప్పుడు చాలా బాగుంది, అబ్బాయి ఎంత పచ్చగా ఉన్నారు వాళ్ళు. ఎవరు యెహోవానేసి, ఎవరు తెనాలి ప్రాంతం, ఎవరు గుంటూరు ప్రాంతం, ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం, పచ్చగా ఉన్నారు. కానీ నీళ్లు లేకుండా ఏమైపోయింది, ఎండిపోయింది. చూసిన వాళ్ళు ఏమంటారు, మెయింటెనెన్స్ లేదు. మన ఇళ్ళ దగ్గర కొన్ని ఎంటి మొక్కలు ఉన్నాయనుకోండి, ఎండిపోతుంటాయి. అది అలోవెరా కావచ్చు, అంటే రమజముడు కావచ్చు, టెంకాయ చెట్లు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, క్రొట్టన మొక్కలు కావచ్చు, ఏదైనా ఎండిపోతుంది. మల్లెపూల చెట్లు కావచ్చు, ఏదైనా కానీ ఎండిపోతుంటే పక్కన నీళ్ళు పోయట్లేదు. అలాగే ఇప్పుడు సంఘం ఏమైంది, తోట ఏమైంది, తోటే అది. కానీ ఏమవుతుంది, ఏంటి, గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదేనో తోట. ఏ జ్ఞాపకం చేస్తుందంటే, మొదట రక్షణ పొంది దేవుని సంఘముగా చేర్చబడే వారిని జ్ఞాపకం. ఇంకా రక్షణ పొందకపోతే, ఈ తోటలోకి రాకపోతే నువ్వు బయటే ఉన్నావు. తోటకి బయటికి ఎంత తేడా ఉంటుంది, వాతావరణం, ఉష్ణోగ్రత, అందము, ఆకర్షణ, మంచి ఆంబియన్స్. తోటలో ఉన్నంత ఆహ్లాదకరమైన వాతావరణం బయట మనం చూస్తాం. ఇంకా నువ్వు ఈ లోకంలోనే ఉన్నాం, ఇంకా బయటే ఉన్నాం. ఆహ్లాదకరంగా లోకం, సమాధానం లేని లోకం, సంతోషం లేని లోకం, నెమ్మది లేని ఈ లోకంలో ఇంకెంతకాలం వచ్చి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నేర్చువారు రక్షింపబడతారు. అప్పుడు దేవుడు చేసిన తోట, యెహోవా తోటను చేసి దాంట్లో మనం ప్రవేశిస్తాం. దేవుడి సంఘము ఆయన. రెండో తోట చూస్తామా, నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 3 వర్స్ 15. నెహెమ్యా 3:15. నేను మంచి భాగం చదువునా. ఇదియుగాక దావీదు పట్టణం నుండి క్రిందికి పో మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న షిలోయేము మడుగు యొక్క గోడను అతడు రాజు తోట, కింగ్స్ గార్డెన్. ఈ తోట దగ్గర ఏముంది, ఇక్కడ రాశారు కదా, మడుగు. మడుగంటే నేను మీకు చెప్పాల్సిన పని లేదు. రిజర్వాయర్, నీళ్ళ సమూహం. నీళ్ళు లేకుండా తోట సస్టైన్ కాలేదు. ఒక నది కలదు. ఈ తోట దగ్గర కూడా ఒక నది ఉంది. ఈ తోట రాజు తోట. యేసుక్రీస్తు ప్రభువే మన రాజు. ఈ రాజుని ప్రభువు అతన్ని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. కనుక ఈ రాజు దగ్గర ఏముందంటే నీటి మడుగు ఉంది. ఇది నది మాత్రమే కాదు, ఇది మడుగుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని వాక్యం మనకు మడుగు, అందుకే ప్రత్యేకించబడినారు. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు బబులోనులో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఈ తోటను చూస్తున్నారు, ఈ తోటను అనుభవిస్తున్నారు. ఎవరైతే బబులోనులోనే ఉండిపోయారో ఆ దినాల్లో, వాళ్ళు ఈ తోట అనుభవంలోనికి రాలేదు. నెహెమ్యాతో పాటు భక్తులు కొంతమంది ఈ రాజు తోటను చూసి అనుభవంలోనికి వచ్చి. కనుక రెండోది ఏంటంటే గార్డెన్ ఆఫ్ సెపరేషన్. మొదటి గార్డెన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ తోట. రెండోది గార్డెన్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకించబడిన తోట. ఈ తోట అనుభవంలో మనం రావాలని కోరబడుతూ ఉన్నాం. మూడోది చూస్తామా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెషయా 58వ అధ్యాయము 11వ వచనం. నీవు నీరు కట్టిన తోట, వాటర్డ్ గార్డెన్. మీరు కాదు, మొదట నీవుంటే తర్వాత మీరు వస్తుంది. నీవే లేకపోతే మీరు ఎలాగొస్తుంది? ఎవరో నీళ్ళు తీసుకొని నువ్వు కట్టుకోవడం కుదరదు. నీ పొలానికి నీళ్ళు వస్తున్నాయా?
నీ పొలానికి వచ్చే నీళ్లు నువ్వు కట్టుకుంటే ఆయన కూడా కట్టుకుంటారు. ఎవరో పొలానికి పోయే నీళ్ళు నువ్వు కట్టుకున్నావు అనుకో, గొడవలు జరుగుతాయి, ఇబ్బందులు సమస్యలు వస్తాయి. కనుక ఈ నీరు నీదే. ఏంటి నీరు? యేసుక్రీస్తు వాక్యం, స్క్రిప్చర్స్. దేవుని వాక్యమే నీరు. ఈ నీళ్ళు లేకపోతే ఏమైపోతావు? ఏమైందో ఎండిపోతాం. కానీ దేవుని వాక్యం లేకపోతే ఏమైంటామో మనకు తెలియదు. మన కష్టాల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, కృంగుదల్లో, వీటన్నిటిలో దేవుని వాక్యం మనకు నీరుగా నిలిచింది. నీరు కట్టిన తోట ఎప్పుడూ ఉబుకుచూనుండేది. అందుకే మొదటి కీర్తనలో చెప్పబడింది అనుకుంటా కదా, యెహోవా ధర్మశాస్త్రము చొప్పున అనుదినము ధ్యానిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరున నాటబడినవాడై ఆకువాడక తన కాలమంద ఫలమిచ్చు. వాక్యాలు కంటతో భలే చెప్తాం. అది జీవితంలో అది ఇసుమంతన్నా కొద్దిగా ప్రయత్నం చేయలేదు కదా, ప్రభువా నేను కూడా ఇలా ఉండటానికి సహాయం చేయాలి. దేవుని వాక్యము మనకు జీవితాన్ని మారుస్తుంది. దేవుని వాక్యం ప్రవహిస్తే మన హృదయాలు మెత్తగైతే, మన హృదయాలు ఇట్లే గట్టిగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం ప్రకటించట్లేదు, ప్రవహించట్లేదు. ఆ వాక్యం ప్రవహించినా మనం అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. మనం అంతా ఎలాగుంటామంటే, మీరు ఏమనుకోద్దండి, కొంతమంది నన్ను అంటుంటారు, బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్తే ఆ జిల్లా పేరు చెప్తారు, వాళ్ళు ఏమనుకోరా అని. చెప్పకపోతేనే వాళ్ళు అనుకుంటారు, బ్రదర్ చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని చెప్తారు. కానీ గుంటూరు జిల్లా కూడా మంచి ప్రత్యేకమైన స్థానం ఏంటంటే నల్లరేగడి నేల. నల్లరేగడి నేల చాలా చాలా మంచిది. వేసవికాలం ఏమంటుందంటే నా అంత మునగాళ్ళు లేడు అంటుంది, అంతేనా? వర్షకాలం ఏమంటుందంటే నా అంత చెడ్డోడు లేడు అంటుంది. కాలు పెట్టడానికి లేదు, మనం ఏం పని చేసుకోవటానికి లేదు, ఎక్కడ పెట్టినా అంత ఇంత అంటకొని వస్తుంది బురద. కనుక మనం కూడా విశ్వాసాలు ఎలా ఉంటామంటే, ఆత్మీయంగా ఆదివారం వచ్చినప్పుడు అస్సలు నా మమ్మల్ని ఎవరంటే మేమంతా సోమవారం నుండి శనివారం దాకా కాలు పెట్టేకి లేదు. అమ్మ ఏంటది బురద, నల్లరాగడి. నీకు ఎక్కడికైనా పని చేయడానికి వస్తారు, ఎక్కడైనా పని చేయొచ్చు. పొలంలో అంటే కొండలో పోయి పని చేయొచ్చు, ఎర్రనేలలో చాలా తీవ్రంగా పనిచేస్తారు. నాకు తెలుసు కదా, రాయలసీమ ప్రాంతంలోన ఇప్పుడు వర్షం పడతా ఉంటే ఏంటి టమోటా నారు వేస్తారు. చాలా తెలియకుండా ఆలోచించేవాడిని, వర్షం పడతా ఉంటే ఏంటి టమోటా నారు ఎలాగ వేస్తారు, ఆగిపోయిన తర్వాత వేయచ్చు కదా, రేపు వేయచ్చు, ఎల్లుండి వేయచ్చు కదా అని నేను అంటే వాళ్ళని, వర్షం పడేటప్పుడే వేయాలరా దీన్ని, అప్పుడే ఇది నాటుకుంటుంది. అది ఎర్ర నేలలు, అదే రాగడి నేలలో వేయటానికి కుదరదు. వర్షం ఎంత పడుతుంటే ఎర్ర నేలలకు అంత ఊరట. అది ఎర్ర నేల, నల్ల నేల చెప్పరేంటమ్మా? బయటికి ఎర్రగా ఉన్నా నల్ల నేల మాత్రం ఉంటాము, బయటికి నల్లగా ఉన్నా ఎర్ర నేల మాత్రం ఉండవచ్చు. నేలను బట్టి తోట వస్తుంది. నేల బాగాలేకపోతే సౌడు నేల అంటాం కదా, అక్కడ ఏ మొక్కలు పనికిరావు. అంటే లైమ్ స్టోన్ ఎక్కువ ఉంటుంది, సున్నప్రాయ ఎక్కువ ఉంటుంది, ఏది వేసినా వెంటనే కాల్చేస్తుంది, పైకి రాదు. అలాంటి పొలాలు కలిగిన విశ్వాసం ఉంటే, అంటే హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటే అక్కడ తోట రాలేదు. ఇది నీరు కట్టిన తోట. అంటే ఏ చెట్టుకి ఎంత నీరు అవసరం. పెద్ద చెట్లు ఉంటాయి, ఎక్కువ నీరు కావాలి. చిన్న చెట్లు ఉంటాయి, తక్కువ నీరు కావాలి. అందుకే కొంతమంది మీరు ఆత్మీయులు చాలా పెద్దవాళ్ళు ఉంటారు, ఎంత వాక్యం చెప్పినా ఏమంత అనిపించదు. కొంతమంది చిన్న సామాన్యుల వాళ్ళు ఉంటారు, కొన్ని పాయింట్లు చెప్తేనే అబ్బా ఈరోజుకి ఎక్కువ అయిపోయింది. నాకు కూడా కొంతమంది చెప్తున్నారు బయటకు వస్తారు, బ్రదర్ 5 పాయింట్లే చెప్పండి బ్రదర్, మీరు ఎక్కువ చెప్పేస్తారు, ఇంకోదానికి ఇంకో 5, ఇంకోదానికి 5, ఇంకోదానికి 5 చెప్తే బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పినారో ఎగిరిపోయింది. నేనంటే ఎగిరిపోయే వాళ్ళకి అలాగే ఎగిరిపోతుంది, ఉండేవాళ్ళకన్నా అలాగే ఉంటుంది కదా. మరి కొంత అవగాహన వస్తుంది కదా వాక్యం మీద. మనకి అవగాహన రాకుండా వెంటనే మనం మూసేయడానికి కుదరదు. చెట్టుకు తగినంత గాలిని ఎలాగంటామో, చెట్టుకు తగినంత నీరు కూడా దేవుడు మన కొరకే సిద్ధపరుస్తాడు. దౌ షల్ బి ఎ వాటర్డ్ గార్డెన్. నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంచావు అంటే ఎండిపోవు, అంటే ఫలిస్తావు, అంటే దేవుడి కొరకై వర్ధలు విస్తరించడానికి అవకాశం ఉంది.
ఇప్పుడు ఎన్ని తోట చూసామా? ఎన్ని చూసాము? 3. మొదటి నుంచి ఈడెన్ గార్డెన్, ఏదేను తోట, స్పీక్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గురించి మాట్లాడు. ఆ తోట వేసినప్పుడు భూమి మీద పాపమే లేదు. పాపం అంటేనే భూమికి తెలియదు. భూమి అప్పటిదాకా శపించబడలేదు, భూమి ఆశీర్వదించబడలేదు. అప్పటిదాకా భూమిలో ఏమి లేవు, ముళ్ళ తొప్పలు లేవు. మనం తోట వేస్తే సగము న్యాచురల్ ముళ్ళ తొప్పలనే పెట్టింటాం. రేగు చెట్లు, కంప చెట్లు అన్నీ అల్లేసింటాం సగం అవే. అప్పుడు తోట వేసినప్పుడు ఇట్లాంటివన్నీ ఏం లేవు. అన్ని 3వ అధ్యాయంలో వచ్చే పాపాన్ని బట్టి. 2వ అధ్యాయంలో తోట పాపము లేని తోట, గాడ్ ఆన్ దట్ హ్యాస్ నో సిన్. ఒక రాజు తోట, అక్కడ మడుగు మనకు కనిపిస్తుంది. లైఫ్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం. 3వది ఇక్కడ మనం గమనిస్తున్నాం, వాటర్డ్ గార్డెన్, స్పీక్స్ ఆఫ్ స్క్రిప్చర్స్, దేవుని వాక్యాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. 4 చూసి ముగిస్తామా? ఇప్పటికే మీకు నీరసం వచ్చింది. లూకా సువార్త, యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనము. జాన్ చాప్టర్ 18 verse 1. యోహాను 18:1. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా, అక్కడ ఒక తోట. ఏ తోట ఇది? గెత్సేమనే తోట. వెరీ గుడ్. అక్కడ తోట, గెత్సేమనే తోట. ప్రార్థన చేయడానికి యేసుప్రభువు ఆయన శిష్యులతో పాటు అప్పపడి వెళ్ళేవాడు కనుక గెత్సేమనే తోట ఏం జ్ఞాపకం చేస్తుందంటే లైఫ్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థనను జ్ఞాపకం చేస్తుంది. మన జీవితంలో ప్రార్థన ఎక్కువ మాట్లాడతాం, తక్కువ చేస్తాం కానీ కొన్నిసార్లు జవాబు రాదు. ఎందుకు రాదు? బతుకు బాగలేదేమో. ఏ నోటితో ప్రార్థన చేస్తామో ఆ నోటితోనే దూషిస్తాము, ఆ నోటితోనే అదేంటి మంచినీళ్ళు వస్తాయి, ఆ నోటితోనే ఉప్పు నీళ్ళు కూడా వస్తుంటాయి. ఆ నోటితోనే చక్కగా మాట్లాడతాము, ఆ నోటితోనే కాని మాటలు పలకడానికి ప్రయత్నం చేస్తాం. ఆశీర్వాదం వచ్చినము, శాపం వచ్చినము ఒకే ఊట్లో నుండి ఎలాగొస్తాయి? బయట రావట్లేదు, మనకు వస్తున్నాయి. బయట ప్రకృతిలో అలాగ జరగదు. మంచినీళ్ళు ఉంటుంటే మంచినీళ్ళే వస్తాయి, మంచినీళ్ళు బావంటే మంచినీళ్ళే వస్తాయి, ఉప్పు నీళ్ళు బావంటే ఉప్పు నీళ్ళు వస్తాయి. మరి సంఘంలో అలా కాదు. ఎప్పుడు ఆదివారం మంచినీళ్ళు బావి, సోమవారం నుండి శనివారం దాకా కలిపిలో బోర్ వాటర్ కూడా దాంట్లో. కొంతమంది చెప్తాను, అడుగుతుంటాను నేను, బ్రదర్ మీకు మున్సిపాలిటీ వాటర్ వస్తాయంటే మంచి కృష్ణా నీళ్ళు మంచిగా వస్తాయి బ్రదర్, అన్నిటికీ అవే వాడతారంటే లేదు బ్రదర్, తాగటానికి మాత్రం మా వేడి చేసుకొని ఫిల్టర్లు వేసుకొని ఆరోలు వేసుకొని తాగుతారు. మిగతాది ఎట్లంటే బోర్ ఉంది బ్రదర్, మంచినీళ్ళు పడే లేదు బ్రదర్, ఉప్పు నీళ్ళు. మరి ఏం చేసి కలుపుతాం బ్రదర్, అవి కలపటానికి అలవాటైనారు విశ్వాసం. లోకము పరిశుద్ధత కలుపుతున్నారు, యేసు ప్రభుని సాతాన్ని కలుపుతున్నారు, పాపాన్ని ఈ దేవుని యొక్క వాక్యాన్ని కలుపుతున్నారు. అన్నీ కలుపుకొని తినాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్రార్థన అలా కుదరదు. యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి గెత్సేమనే తోటలోకి వెళ్ళినప్పుడు తన చిత్తాన్ని వదిలి దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసిన, నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్, నా చిత్తము కాదు మీ చిత్తమే. కనుక నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు బ్రదర్, ఆ కొన్ని విషయాలు చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రాలేదు అనే విసిగిపోకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎంతకాలం ఏం చేయమంటారు బ్రదర్? జవాబు వచ్చేదాకా. ఎప్పుడు వస్తుంది బ్రదర్? ప్రభు సమయంలో వస్తుంది. ప్రభు ఎప్పుడు అన్యాయం చేయడు. గాడ్ వుడ్ నెవర్ బి టూ లేట్. దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు. గాడ్ విల్ నెవర్ గో ఎహెడ్. ముందుగా ఎప్పుడు వెళ్ళాడు. మనం వాచ్లు పెట్టండి, ఇది వాచ్ పెట్టినారు అనుకో, ముందు పెట్టారా కరెక్ట్ పెట్టారా? ఎవరైనా కానీ ఏం చేస్తారు? ముందు పెట్టుకుంటారు. మన ఇంట్లో వాడికి ఎందుకు ముందు పెట్టారు? అయ్యో బ్రదర్ ముందు పెడితే కానీ పిల్లలు రెడీ కానీ స్కూల్కి వెళ్ళటానికి కనుక 10 నిమిషాల ముందు. వాళ్ళకి కూడా ముందే తెలుసు, మమ్మీ ఎట్లా రే టైం అయిందంటే మా 10 నిమిషాల ముందు పెట్టినాలే అమ్మా. ముందు పెట్టడం వల్ల ఏం లాభం ఉంది? ప్రభు ఎక్కడ మనకింటే ముందు పోడు, అలాగే మన తర్వాత ఎప్పుడో పోతుందిలే అని అనుకోడు. ఎట్ ఇట్స్ రైట్ టైం
సరైన సమయంలో ఆయన మన దగ్గరికి వస్తాడు. గాడ్ ఈజ్ నెవర్ టూ లేట్. ప్రభు ఎప్పుడు ఆలస్యంగా రాడు. మనం అనుకుంటాం అంత, అయ్యో ఇప్పుడు చేసింది ఎంత బాగుందా, ఇలాగ జరిగింటే ఎంత బాగుందా, దేవుడు చేస్తాడు అనుకున్నాం కానీ చేయలేదు ఏంటి. దేవుడు మన పద్ధతిలో చెయ్యడు. అవర్ వేస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ గాడ్. అవర్ విల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ విల్. అవర్ వర్క్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ వర్క్స్. మన పని దేవుని పని వేరే, మన చిత్తం దేవుని చిత్తం వేరే, మన మార్గాలు దేవుని మార్గాలు వేరే. కొంతమంది అనుకుంటారు, బ్రదర్ యేసుప్రభువుని నమ్మాను, అస్సలు అనుకున్నట్లే జరగట్లేదు బ్రదర్. అనుకున్నట్లు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? ఒకసారి చెప్పనా? నువ్వు అనుకున్నట్లే జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? నువ్వు అనుకున్నట్లు జరగదు, అందుకనే జీవితం ఇది. అయ్యో ఇట్లా అనుకున్నాను, అట్లా అయిపోయింది, అట్లా అయిపోతుంది, అందుకనే దాని జీవితము అని అంటారు. ఇది జరుగుతుంది అనుకున్నాను, అది జరిగింది. ఇలా ప్రార్థన చేసినా అలాగే జరిగింది. కనుక నేను ముందుకెళ్ళక మునుపు, ముగించక మునుపు ఒక చిన్న మాట చెప్పనా? మీరు ఈ సంవత్సరము వ్యక్తిగత వాగ్దానాలు తీసుకున్నారు. జనవరి 1వ తారీఖు అంటే వాచ్యాట్ సర్వీస్ రోజు. కొంతమంది వాగ్దానాలు మర్చిపోయింటారు, బైబిల్లో పెట్టింటే ఎక్కడో పొలంలో ఆడగడ పడిపోయి ఉంటాయి. ఇప్పుడు భవిష్యత్తు చేయకపోతే ఏం చేస్తారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వాగ్దానాలన్నీ వరుసగా ఒక పేపర్లో రాసుకోండి. మీకు హ్యాండ్ రైటింగ్ అర్థమయ్యేటట్లు. మీరు రాసింది మీకు తప్ప ఎవరికి అర్థం కాదనుకో మీరు రాయొద్దండి, వేరే వాళ్ళతో రాయించుకోండి. అన్ని వరుసగా వాగ్దానాలు రాసుకొని దానికి ఎల్ ఫోల్డర్ అని ప్లాస్టిక్ ఉంటుంది, లేకపోతే లామినేషన్ చేస్తారు. 5 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తే చేసుకొని ప్రతిరోజు మీరు ఉదయం కానీ సాయంకాలం కానీ కుటుంబ ప్రార్థన చేసుకుంటే, లేదా 2 పూటలు కుటుంబ ప్రార్థన చేసుకుంటే, కుటుంబ ప్రార్థనకి భార్య భర్త పిల్లలు అందరూ కూర్చుంటే మధ్యలో వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేసుకుని, డాడీకి ఇది, మమ్మీకి ఇది, అంకుల్కి ఇది, ఆంటీకి ఇది అని. ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఎప్పుడు నువ్వే చేయొద్దు. ఈ ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడని అనుకోవద్దు. కుటుంబం అంతా ఉంది కదా, వాళ్ళు చేస్తారు, బ్రదర్ చేస్తారు, సిస్టర్ చేస్తారు, కొడుకు చేస్తారు, కూతురు చేస్తారు, అట్లా అందరూ చేయాలా. మీరేమనుకుంటారంటే నేను చేస్తేనే దేవుడు ఇంటాడు, ఇంకెవరు చేస్తున్నారు అనుకుంటారు. అట్లేం కాదు, అదే తప్పు. ఫ్యామిలీ ప్రేయర్ అంటే అందరూ ఒకరోజు నువ్వు చేస్తే, ఒకరోజు సిస్టర్, ఒకరోజు కొడుకు, ఒకరోజు కూతురు, అట్లా వరుసగా ఏజ్ ప్రకారం. కొంతమంది ఎగరగొడుతుంది ఫ్యామిలీ ప్రేయర్, కొంతమంది చేయట్లేదు. చేయని వాళ్ళు వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు స్టేజ్ దాటిపోయారు. అప్పుడే వాళ్ళు స్టేజ్ దాటిపోయిన వాళ్ళు వదిలేయండి. స్టేజ్లో ఉన్నోళ్ళు చేసేవాళ్ళు మీరు చేయండి. మీరు వాగ్దానాల యొక్క నెరవేర్పు చూడండి. వాగ్దానం దేవుని మాట దేవునికి ఎత్తిపట్టినప్పుడు ఆయన అబద్ధం మాట నేరదు దేవుడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. దిస్ ఎ గార్డెన్ ఆఫ్ సప్లికేషన్. ప్రార్థన తోట. మనకి అన్ని తోటలు ఉంటాయి కానీ ఈ తోట ఉండదు. ఏ తోట? ప్రార్థన తోట దగ్గరికి వస్తే అంత ఎండిపోయింది. ఏంటమ్మా అంత ఎండిపోయింది అంటే ప్రార్థన చేయట్లే. ఏంటి బ్రదర్ అంత ఎండిపోయిందంటే ప్రార్థన చేయట్లేదు. మిగతా రక్షణ తోట బాగా పచ్చగా ఉంది, 4 పాయలే పారుతుందని అది. రెండవది నుంచి రాజు తోట ప్రత్యేకమైన చేస్తే ఇది కూడా బాగానే ఉంది, మడుగుంది అక్కడ. మూడవది నుంచి వాటర్డ్ గార్డెన్, దేవుని వాక్యం. చాలా అధ్యాయులు చదువుతున్నారు, కడత పెడుతున్నారు, స్మార్ట్ ఫోన్లో ఉంది, ఇంగ్లీష్ చదువుతుంది, తెలుగు చదువుతున్నారు, అన్నీ బాగానే ఉంది. 4వ తోట దగ్గరికి వచ్చేటప్పటికి ఎండిపోయింది. ఏంటమ్మా ఈ తోట? ఏంటి బ్రదర్ ఈ తోట? ఇది బ్రదర్ ప్రార్థన తోటలాండి. టైం లేదండి, మనకు అన్నిటికీ టైం ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ చూడటానికి ఎంత టైం ఉంటుందో, కానీ ప్రార్థన చేయడానికి అస్సలు టైం దొరకదు అనేవాళ్ళు చాలామంది. ఇఫ్ యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రీచింగ్. ఒకసారి చెప్పనా? ఇఫ్ యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రీచింగ్. నీకు ప్రార్థన చేయటానికి సమయం లేకపోతే బోధ చేయటానికి టైమే లేదు. మరి చేస్తున్నాను కదా అంటే నువ్వు చేసుకుంటున్నావు అంతే, అది వేరే విషయం. ప్రార్థనను బట్టి చేసే బోధ కాదు. ఇఫ్ యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైమ్ ఫర్ ఎనీథింగ్. నీకు ప్రార్థన చేయటానికే సమయం లేకపోతే నీకు ఏ దైవిక పరిచయం చేయటానికే సమయం లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని పరిచయం చేసేవాళ్ళారా, చేతులు జోడించి మీకు మనం చేసేది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. శిష్యుడు అంటే అర్థం ఏంటి? డిసైపుల్ అంటే క్రమశిక్షణ కలిగిన వారు. ఎవరు క్రమశిక్షణలోనికి వస్తారో వారే శిష్యులు అవుతారు. క్రమశిక్షణలోనికి రాని వాళ్ళు శిష్యులు కాదు. వాళ్ళు ఎవరు మరి? గొప్ప జనసమూహం. వాళ్ళు ఎవరు మరి? జనసమూహం. వాళ్ళు ఎవరు మరి? రొట్టెలు చేపలు తినడానికి వచ్చిన వాళ్ళు. మరి ఎవరు శిష్యులు? 12 మంది ప్రభువు పాదాల దగ్గర కూర్చోటానికి ఇష్టపడేవారు. ఇది చాలా తగ్గించేశారు. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేదాకా
మీరు పెళ్ళప్పుడు ఏమైనా వాగ్దానం చేశారు చెప్పండి? చాలా సైలెంట్గా తెలివైన వాడు ఇదే గుంటూరు తెలివండి. పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైనా ప్రమాణం చేశారు? నా దినాన్ని మోకాళ్ళతోనా, బైబిల్తోనా, కుటుంబ ప్రార్థనతోనా ఆరంభించి కుటుంబ ప్రార్థనతోనా ముగించుకునని ప్రమాణము నేను చేయనోడు చెప్తున్నాడు, చేసిన వాళ్ళు చెప్పడానికి ఏంటి? ఇలా చేసేరుగా, ఇప్పుడు మార్చి చేస్తారా? ఎందుకంటే అది ఎలాగో చేయట్లేదు కదా. నా దినమును మొబైల్ ఫోన్తో ఆరంభించి మోకాళ్ళ మీద మొబైల్ ఫోన్తోనే దినాన్ని ముగించుతున్నాని ప్రమాణం చేయించున్నాను. అలాగ సిగ్గు అనిపించట్లే? చెప్పరేంటమ్మా? నేను నిజంగా గుండెల్లో దూసుకుపోయే ప్రశ్న ఒకటి అడిగినా మేము మారితే కదంటారా? రోజు నువ్వు బైబిల్తో గడిపే సమయం కంటే నీ మొబైల్ ఫోన్తో గడిపే సమయం ఎక్కువ తక్కువ? అబద్ధం చెప్పద్దు. శుక్రవారం ఉపవాసం ఉన్నారు కొంతమంది. నీవు మొబైల్ ఫోన్తో వేరే విషయాల్లో అంటే వాక్యానికి సంబంధించి లేదా యూట్యూబ్లో మెసేజ్ లైవ్ తినడానికి దానికి సంబంధించి కాకుండా వేరే నీకు తెలుసు చెత్త, ఎవరు చెప్పాల్సిన పని లేదు. నీ చెత్త నీకే తెలుసు, నీకే అర్థమవుతుంటుంది. నేను ఇదంతా వేస్ట్ చెత్త, ఊరికి అది ఇది ఏదేదో వస్తుంది, ఏదేదో చూసిన తర్వాత అబ్బా రేపటి నుండి మానుకో, నాలాంటి సేవకుడు ఇలాగ చేస్తే ఎలా, నాలాంటి విశ్వాసం ఇలాగ చేస్తే ఎలా, నాలాంటి బోధకుడు ఇలాగ చేస్తే ఎలా, రేపటి నుండి ఇంకేం లేదు అనుకుంటాడు. వెంటనే కాలం అవుతారు. ఇది ఒక్కటేండి. ఇలాగ వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచి ఎండిపోయిన తోట. అదొకసారి మంచి తోటే, ఒకసారి ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి వచ్చిన తోటే. ఇప్పుడు ప్రార్థన అంటే మోకాళ్ళకి రావట్లేదు. ఒకసారి ప్రార్థన అంటే గంటలు చేసిన తోటే, ప్రార్థన కొరకు సవాలు విసిరిన తోటే. ఇప్పుడు ప్రార్థన చేస్తామంటే తప్పించుకొని పోయే తోట. ఒకసారి ప్రార్థన కూడి కంటే ప్రజలు తండోపతండాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు అంటే మీరు ఊహించండి. నేను ఈ మాట చెప్తే మీరు అంటారు కదా, అవును కదా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా అందుకే అటెండ్ అవుతున్నామండి. మొబైల్ ఫోన్ లేకున్నప్పుడు ఎలా బతికారు మరి? ఎవరండి? ఇప్పుడు మీరు కింద కూర్చొని మాట్లాడతారు, స్టేజ్ మీద కూర్చొని మాట్లాడతారు, పైకి వెళ్ళి మాట్లాడతారు మొబైల్ ఫోన్తో. మొబైల్ ఫోన్ లేకుండా ల్యాండ్ ఫోన్ ఉన్న దినాల్లో ఇలా ఇంతకంటే పరిచయం చేశారా లేదా? మీటింగులు జరిగాయా లేదా? ఆత్మీయంగా జరిగిందా లేదా? దైవ కార్యాలు జరిగినాయా లేదా? దేవుని హస్తం చూచినారా లేదా? ఏ ఒక్కరైనా చేరిన వారు వినేవాళ్ళు మేము ఇంతకు ముందు ఇలాంటి దైవ కార్యాలు చూడలేదని చెప్పగలరా? ఖచ్చితంగా మనం చెప్పగలము ఇప్పుడు అలాంటి కార్యాలు చూడట్లేదని. ఎందుకంటే ఆ తోట ఎండిపోయింది. గెచ్చమనే తోట లేదు. యేసును ఆయన శిష్యులను ఆ తోటకు వెళ్ళొచ్చుందని. ఏమైంది? ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు. భార్య చెప్పాల్సిన పని లేదు, భర్త చెప్పాల్సిన పని లేదు, సేవకుడు బోధకుడు ఎవరో చెప్పాల్సిన పని లేదు. నీ మనస్సాక్షే. నువ్వు రక్షించబడ్డావు కదా, నీ మనస్సాక్షి నీకే ఉత్తరం ఇవ్వాల. ఎలాగున్నాను, ఇది ఏం చూస్తున్నాను, ఇది ఎంత టైం వేస్ట్, దీనివల్ల ఎంత నిరుపయోగం, ఏది అవసరం అదే చూసుకోవడం, ఏది మాట్లాడుకోవడం అదే మాట్లాడుకోవడం. మిగతా సమయం అంతా సెల్ ఫోన్ ఆఫ్ చేయొచ్చు, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు, లేకపోతే దాంతోనే అంత గడిచిపోయినా. బ్రదర్ సెల్ ఫోన్ చూడడం తప్పేంటంటే తప్పేమీ లేదండి. కానీ తప్పు లేనివన్నీ పరిశుద్ధమైనవి కాదు. మరోసారి చెప్పనా? తప్పు లేనివన్నీ పరిశుద్ధమైనవి కాదు. తప్పు లేనివన్నీ ఆచరించలేము. తప్పు లేనివన్నీ పాపాలు కాదు. కానీ తప్పు లేనిది మనసమైన పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకని ఎండిపోయా. నోట్లో నుండి బయటికి వాక్యం రావట్లేదు. ప్రార్థన చేసిన జీవం లేదు, సువార్తకి వెళ్ళిన జీవం లేదు, ఎక్కడ మాట్లాడుతున్నా జీవం లేదు. ఎంత విషాదకరమే. ఎన్ని వ్యర్థం చేస్తున్నారు, ఎన్ని వ్యర్థాలు చేసినా సరే ఎవరిని ఒక మాట గద్దించడానికి లేదు. ఎవరిని గద్దిస్తే నేను నన్ను గురించి చెప్పాడు, ఎవరు చెప్పారు ఆయనకేనా. ఇంకొక విషయం చెప్పినా అంటే అప్పుడు భక్సింగాల దినాల్లో ఇప్పుడు ఎవరు నేను చెప్పడానికి ధైర్యం చేయలేను. చెప్పినప్పుడు ప్రజలు ఇదే స్థితిలో లేరు. ప్రతి దానికి కౌంటర్ నేర్చుకున్నారు. నీ జీవితంలో కౌంటర్ వేసేది నేర్చుకున్నంత దాకా నువ్వు ఆత్మీయ వృద్ధి పొందలేవు. ఎప్పుడైతే జీవితంలో ఎస్ లార్డ్, అవును ప్రభువా, చిత్తం ప్రభువా అనేది వస్తుందో
అప్పుడే వృద్ధి పొందడానికి అవకాశం. భగత్ గారు ఒకసారి రాయలసీమ ప్రాంతంలో సువార్త దండయాత్ర కొరకు వచ్చింది. అప్పుడు ఇంత విస్తారమైన భోజన పానాలు అరుదుగా దొరికేవి. ఒక చెట్టు కింద ఊరికి వెళ్ళబట్ట ఒక చెట్టు కింద మంచి భోజనం తీసుకుని వచ్చి సువార్త దండయాత్రకు వచ్చినాడు వడ్డించినారు. తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు ఇస్తురాకులు ఏమంటారు వీళ్ళు, ఇస్తులు తీసుకొని వెళ్తున్నారు. ఆయన అవి కూడా సునిశ్చితంగా పసిగట్టేవాడు. ఎవరో ఒక బ్రదర్ నారాయణ బ్రదర్ తీసుకొని మడుచుకొని పోతే నేను రా అనిపించినాడు. వచ్చినాడు. తిన్నావా అంతా అన్నాడు. అవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్ బ్రదర్ అని అన్నాడు. అవి లెఫ్ట్ ఎనీథింగ్ దేర్, ఏదైనా వదిలేసినావా ఇస్తురాకులు అంటే ఏం లేదు బ్రదర్, తెలిసి చూపించు అన్నాడు. చూపించినాడు. ఆయన అనుమానం వస్తుంది కదా, మాకు తెలుసు కదా ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తారనేది. మాలాంటి వాడికి తెలిస్తే ఆయనకి తెలియదు ఏంటి. తెలిసి చూపిస్తే సగం కూర ఉందంటే ఇది వైర్ వేస్ట్, ఎందుకు వ్యర్థం చేస్తున్నా. ఇది నీ శరీరానికి ఏమైనా నష్టమా అంటే ఏమైనా దురద వస్తుందా, జల వస్తుందా, వాపు వస్తుందా, అలర్జీనా, ఏమైనా నీ శరీరానికి ఇది పడతా, ఏదో రోజు పడతా. మరి ఎందుకు పడేస్తున్నా? ఎక్కువైంది కదా, ఎందుకు ఎక్కువ వేస్తున్నా? ఇప్పుడు మనమైతే ఏమంటే యోహును అడగటానికి నీ చూసుకో. ఇప్పుడు భగత్ గారు ఏం చెప్పారు తెలుసా? గో బ్యాక్, ఈట్ ఆల్ దిస్ కర్రీ, కమ్, ఐ విల్ బి వెయిటింగ్ హియర్ అట్ ద డస్ట్బిన్ దగ్గర నేను ఎదురు చూస్తుంటా. మొత్తానికి ఆ బ్రదరు ఆ ఆకులో ఉంచుకుంది ఏంటంటే గుత్తి వంకాయ. మీరు అదే అంటారా? గుత్తి వంకాయ అంటారు. వెరీ స్పెషల్ డిష్, స్పెషల్ ఇన్ రాయలసీమ. ఒకసారి తయారు చేస్తే నోరు ఊరుతుంది. ఒక్క చిన్నదానికి కూడా ప్రజలు అలా స్పందించేవారు. వెళ్ళాడు, తిన్నాడు, వచ్చినాడు, మళ్ళీ భగత్ గారు చూసినాడు. నవ్ షో యువర్ వెజల్, ఇప్పుడు నీ చూపి నీ ఆకు చూపించాను, చూపించినాడు. ఓకే, నవ్ యూ కెన్ త్రో ఇట్. ఇప్పుడు వెళ్ళి పడే అది నాలేమైపోయినా. ఇప్పుడు ఎవరికి ఏం చెప్పడానికి లేదు. చెప్పినా నీ సంగతి నువ్వు చూసుకో, నా దాకెందుకు. దేవుని జనం ఎంత పాడైపోయారు. గెచ్చమనే తోట ఏమైపోయింది? ఎండిపోయింది. ఈ మధ్యాహ్నం తిరిగి మన స్థలాలకు వెళ్ళక మనం ప్రభువా గెచ్చమనే తోట, ప్రార్థనా తోట, ఒలీవల తోట, నీరు కట్టిన తోటగా ఉంచు. జీవజల నదేని యేసు ప్రవహించు. ఈ నది ఎక్కడ పారును అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నది 4 పాయలుగా వచ్చునుగా. ఎవరికైనా ధైర్యం ఉందా? ఈరోజు మధ్యాహ్నము నేను స్మార్ట్ ఫోన్ అవసరమైన దానికే వాడతాను, అనవసరమైన దానికి వాడను. నా సమయం వ్యర్థంగా వెచ్చించుకోను. ఇది ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఇది చూడు, ఇది చూడొద్దు, ఇంతసేపు వాడు, అంతసేపు వాడు, ఎవరు చెప్పాల్సిన పనిలే. 12 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత రక్షించబడి ఉంటే మన సాక్షి పనిచేస్తుంది. ప్రార్థనకు ఆ శక్తి ఉంది. ఎందుకు మనం శక్తిహీనులుగా ఉన్నాం? ఒకటి ఎండిపోయింది, ప్రార్థన లేదు, చేతులు ఎత్తడానికి పైకి రావట్లేదు. ఒక్కో స్టైల్లో ప్రార్థన చేస్తారు. మీరు చూసింటారు కదా మన సహవాసంలో. ఒక్కో స్టైల్. అసలు బైబిల్లో లేదు ఆ స్టైల్, తెలుసా? నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత కుర్రోళ్ళు ఏంటి ఇంత కొత్త స్టైల్లో ఫార్మాట్ చేయడం ఏంటి? దినవృత్తాంతాల 1 అధ్యాయంలో చెప్పబడింది, రాజైన దావీదు యెహోవా సన్నిధిలో ఏం చేశాడు? కూర్చోవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైనా మా ఇంటికి వచ్చారండి, నాకేం ఇల్లు లేదు చెప్తున్నా, వచ్చాను కూర్చోండి అక్క, కూర్చోండి బ్రదర్ అన్నాను. లేదు బ్రదర్, ఎండలు బ్రదర్ అని మొత్తానికి మీరు వెళ్తూ ఉన్నారు. అంటే మీరు ఎందుకు కూర్చోలేదు? మీకు తొందర ఉంది, విశ్రాంతి తీసుకోవటానికి టైం లేదు, మీకు వేరే పనులు ఉన్నాయి, అందుకే మీరు కూర్చోండి. వచ్చిన వెంటనే కూర్చున్నాక వెంటనే మీరు కూర్చొని బ్రదర్ అంటే కూర్చున్నారంట. అర్థం ఏంటి? మీకు టైం ఉంది, మీరు కూర్చొని కొద్దిసేపు మాట్లాడగలరు. వీటితో కూర్చుంటే మనకు మేలని మీకు అనిపిస్తుంది. కనుక మీరు వెంటనే చేయాల్సిన పని ఇంకేమీ లేదు. అక్కడ ఏం రాయబడిందంటే, సేవకుడైన దావీదని రాయలేదు, గొర్రెల కాపరైన దావీదని రాయలేదు, ఇశ్రాయేలు మొదటి గాయకుడైన దావీదని రాయలేదు. ఏం రాశారు క్యాప్షన్ అంటే, రాజైన యెహోవా సన్నిధిలో కూర్చుని వెంటనే పెళ్ళుకు వచ్చింది. గొర్రెల దొడ్లో ఉన్న నేను రాసుగా కావడం ఏంటి? ఇంతగా హెచ్చించడానికి నీకు ఇది స్వల్ప విషయమే. నేను సామాన్యమైన కుటుంబం నుండి వచ్చాను. అలాగే మాట్లాడుతుంటే దేవుడు వ్యక్తి వెళ్ళిపోయి కూర్చుంటే కదా మనకి
కూర్చోడానికి టైం లేదు, భార్యతో కూర్చునే టైం లేదు, భర్తతో కూర్చునే టైం లేదు, పిల్లలతో కూర్చునే టైం లేదు, విశ్వాసంతో కూర్చునే టైం లేదు, వీళ్ళతోనే కూర్చునే టైం లేకపోతే ఇంక దేవునితో కూర్చోడానికి టైం ఎక్కడుంది వాళ్ళకి? వీళ్ళతోనే కూర్చోటానికి టైం లేని వాళ్ళు దేవునితో కూర్చుంటారని ఎలాగనుకుంటాం మనం? కూర్చుండే వాళ్ళు నిలబడగలరు. దోస్ హూ కెనాట్ సిట్ కెనాట్ స్టాండ్. దావీదు కూర్చున్నాడు కనుక లేచి నిలబడినాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసేను. నెహమ్యా 1వ అధ్యాయంలో మనం చూస్తే నెహమ్యా వార్త విన్న తర్వాత కూర్చుండి ఏడ్చి, నెహమ్యా కూర్చోగలిగినాడు కనుక ఈ కుడ్ స్టాండ్ బిఫోర్ ద కింగ్, రాజు దగ్గర నిలబడగలిగాడు. మనం కూర్చోలేకపోతున్నాం. కొత్త నిబంధనలు మరీ వస్తే మరీ ఏం చేసింది? యేసు పాదముల యొద్ద మనకు కూర్చునే టైం లేదు. మనకి టైం లేకపోతే మనం ఎలాగ నిలబడతాము? ఇఫ్ వీ హ్యావ్ నో టైం టు సిట్, వీ హ్యావ్ నో టైం టు స్టాండ్. కూర్చోవటానికి టైం లేకపోతే నిలబడటానికి టైం లేదు. ఈ రెండు లేవు కనుక ప్రార్థన చేయటానికి శక్తి లేదు. ప్రార్థన చేయటానికి లేదు కనుక తోట ఎండిపోయింది. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఎండిపోయాయి. ఓసారి పచ్చగా విరబోసింది. ఎంతో మంది వచ్చి కూర్చున్నారు దాని కింద. నీరు చాలా బాగుంది. ఆదికాండం 18వ అధ్యాయం అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులు వచ్చినారు. అబ్రహాం ఏమన్నాడు? ఈ చెట్టు కింద నీడన విశ్రాంతి తీసుకురండి, అలసట తీర్చుకురండి. ఇప్పుడు ఆ చెట్టు ఏమైపోయింది? వెళ్ళి మనుషులు అలసటతో వస్తున్నారు, అలసటతో మాట్లాడుతున్నారు, అలసటతోనే వెళ్ళిపోతున్నారు. అలసట తీరట్లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం యేసు సుకారనకు గ్రామంలోనికి వచ్చి అలసి ఉన్న రీతిగా బావి యొద్ద యేసును కూర్చోబెట్టి, ప్రభు మా ఇంటికి వచ్చి కూర్చో. 3 వ్యక్తులు వచ్చినారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ప్రభు మా దగ్గర కూర్చో. అలాంటి సంఘాలు లేవా? అలాంటి విశ్వాసం లేరా? అలాంటి సేవకులు లేరా? అలాంటి బోధకులు లేరా? నిలబడిన యేసుని నిలబెట్టే పంపిస్తున్నారా? వచ్చిన 3 వ్యక్తులను అలాగే పంపిస్తున్నారా? లోతు అలాగే పంపించి శాలకార ఈ మధ్యాహ్నం తీర్మానం ఏంటి? ముగించక మనకు ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాం. ఎవడు ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. అదొక ఊరు. భార్య భర్తలు ఉన్నారు, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అల్లార ముద్దుగా పెంచుకున్నాడు. జీవితం మనం అనుకున్నట్లు జరగదు. బండలు ఓళ్ళు అయితే ఓళ్ళు బండలు అవుతాయి. ఈ పిల్లవాడు 5వ తరగతి చదివే దినాల్లో వాళ్ళ నాన్న అకస్మాత్తుగా చనిపోయారు. తల్లి ఏం చేయాలో దిక్కుదొచ్చిన పరిస్థితుల్లో మనసం పట్టింది. ఇక నా బ్రతుకు వ్యర్థమే, మా ఇంటి లేకుండా నేను ఎలా ఉండగలను అని అంగలార్చింది, ఘోషించింది, బద్దలైటట్టు ఏడ్చింది. ఉదయం ఇరుగు పొరుగు వారు వచ్చామని ధైర్యపరిచినారు, లేవనెత్తినారు, కూర్చుని పెట్టినారు. అలాగూ కుమారుని కొరకు బ్రతకమ్మా, కుమారునిలోని భర్తను చూసుకొని పిల్లవాని కొరకు బ్రతకన్నారు. అలాగే బ్రతకడము ఆరంభించింది. కొంతకాలం అయిన తర్వాత భర్త లేడు కదా, సంపద కష్టమైపోయింది. ఆమె పోషణ, పిల్లవాని పోషణ, బట్టలు, పిల్లవానికి స్కూల్లో ఫీజులు ఇవన్నీ కష్టమైనవి. ఒకసారి స్కూల్లో ఫీజు కట్టే అవసరం అంటే అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు, మమ్మీ స్కూల్లో ఫీజు కట్టాలా డబ్బులు అని. వాళ్ళమ్మ సరదాగా బాధ దిగమింగుకొని, తల్లి యేసుప్రభు వారికి ఒక ఉత్తరం రాయాలి. ఎక్కడ రాయాలా? అప్పుడు కార్డ్స్ ఉండేవి, ఫోన్ లేవు కదా. 25 పైసలు ఇస్తే పోస్ట్ ఆఫీస్లో కార్డు ఇచ్చేవాడు. కార్డు తీసుకుని వచ్చినాడు. ప్రేమైన యేసుప్రభు గారు, నా తండ్రికి నీ కుమారుడు రాయటం ఏమనగా, నేను 5వ తరగతి చదువుతున్నాను, స్కూల్లో కట్టడానికి ఫీజు నాకు లేదు, దయచేసి నాకు 500 ఫీజు పంపించు. ఇట్లా నీ కుమారుడు అని పేరేది ఇస్తా కనుక రాసి అడ్రస్ రాయాలిగా. ఏమన్నా వస్తాడు అడ్రస్. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, మమ్మీ అడ్రస్ ఏంటి చెప్పువా? ఏం చెప్తా తల్లి? రాయరా నీకు నచ్చింది అని. నిజంగా వాడు ఉత్తరం రాస్తాడని తల్లి అనుకోలేదు. సరదాగా ఏదో చెప్పేసింది ఆమె తప్పించుకోవటానికి. కుమారుని విషయంలో ఇంకా బాధ భరించలేక ఉత్తరం తెచ్చుకొని ఉత్తరమే రాసేసాడు. దాని మీద అడ్రస్ రాయరా అంటే, ఏం రాయాలా మమ్మీ, ఏం రాయాలా, నీకు తోచింది రాయరా. అప్పుడు వాళ్ళు రాసినాడు, టు జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం. 2 లైన్లు రాసింది. తన అడ్రస్ యువతల వైపు తన అడ్రస్ పూర్తిగా రాసి 1 నెల అయిన తర్వాత ఆ పిల్లవాడు, నేను యేసుప్రభు పుస్తకం రాశాను కదా, జవాబు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఓ రోజు తన ఇంటి తలుపు శబ్దం వినపడింది.
ఏంటని తలం తెలిస్తే పోస్ట్ మ్యాన్ కనిపించినాడు. ఫలానా ఐజక్ నువ్వేనా? అవును నేనే. నీకు 500 మనీ ఆర్డర్ వచ్చింది. 500 మనీ ఆర్డర్ నాకా? వాళ్ళకి ఆశ్చర్యం వేసి పిలిచి అడిగింది, నీకు 500 మనీ ఆర్డర్ వచ్చిందంట. నాకెవరు పంపిస్తారమ్మా? నీకే ఎవరైనా పంపించినారేమో చూసుకో, మీ అన్నగారు నాన్నగారు వాళ్ళు వీళ్ళు పంపించినారేమో చూసుకో. కాదురా, నీ పేరు ఎవరి పేరు వచ్చిందన్నా? ఐజక్. 500 వచ్చింది. దాంట్లో ఉత్తరంలో ఆ మనీ ఆర్డర్ కింద 2 మాటలు రాసే స్థలం ఉంటుంది. మీకు ఇప్పుడు కాలమడుగు తెలియదు, పాత కాలమడుగు తెలుసు. నా ప్రియమైన కుమార, యేసు ప్రభువు నీకు పంపిస్తున్నా. ఫీజు 500 రూపాయలు. నువ్వు స్కూల్కి ఫీజు కట్టి చక్కగా చదివి గొప్పవాడు. ఇట్లా యేసు ప్రభు షాక్. ఏంటి యేసు ప్రభు పేరు వచ్చింది, 500 రూపాయలు వచ్చింది. 500 తీసుకున్నాడు. ఏం చేయాలో తోచలేదు. అమ్మ కొడుకు ఇద్దరు కూర్చున్నారు. అమ్మ చెప్పింది, నేను ఏదో సరదాగా అన్నాను రా, నువ్వు సరదాగా చేసావు. ఇప్పుడు చూస్తే వాస్తవంగా 500 వచ్చింది. ఎవరు పంపిస్తారు మరి 500? యేసు ప్రభు ఎలాగ పంపిస్తాడు? 500 వచ్చిందనే సంబరం కంటే 500 ఎలాగ వచ్చిందనే ప్రశ్న వాళ్ళ మనసులో ఎక్కువ మెదలు ఆరంభించింది. అందుకే ఓ దినాన్ని పిల్లవాడు తల్లి ఇద్దరు వచ్చి పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ అంటారు కదా, ఆయన లోపల కూర్చుంది. ఆయన అడిగి తల్లి కుమారులు అడిగారు, మేము ఉత్తరం రాసి ఇక్కడికి వేసాము, 500 మాకు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయో తెలియదు, ఇది ఎవరికైనా వేరే వాళ్ళకి వెళ్ళేదేమో, మాకు పంపించినారేమో. 500 తీసుకోండి, వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటే పంపించు. ఇప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇస్సాక అని. నువ్వు ఉత్తరం రాసావా? అవును ఉత్తరం రాసావు. ఆయన ఉత్తరం తీసుకొచ్చి, ఇదే నన్ను రాసిన ఉత్తరం. అవును ఇదే నేను రాసిన. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం అంటూ అడ్రస్ రాసావు కదా, ఫ్రమ్ అడ్రస్ నీది రాసావు కదా, అన్నీ ఫ్రమ్ అడ్రస్కి 500 రూపాయలు యేసు ప్రభువే పంపించి. వాళ్ళమ్మ అడిగినప్పుడు యేసు ప్రభు ఎలాగ పంపించినాడు నాకు అర్థం కాదు, మీరు ఇది తీసుకున్నానా తీసుకోండి, ఎలాగొచ్చిందో చెప్పనన్నా చెప్పండి. ఇప్పుడు ఆయన ఇలాగ చెప్పడం ఆరంభించి, నేను కూడా క్రైస్తవుడు. యేసు ప్రభువుని నమ్మాను. చాలా కాలంగా పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. నా దగ్గర 500 రూపాయలు ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయాలనుకున్నాను. ఈ ఉత్తరం ఎవరో డబ్బాలో వేసినారు. సార్ట్ చేసే పోస్ట్ మ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళు సార్ దీనికి అడ్రస్ లేదు అని తెచ్చి నాకు ఇచ్చినారు. అడ్రస్ లేని ప్రతి ఉత్తరం ఖచ్చితంగా పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన చూసాడు, ఇది అడ్రస్ లేదా, ఎవరికి వెళ్ళాలో అడ్రస్ లేదా, దగ్గర పెట్టుకుని ఫ్రమ్ అడ్రస్ ఉందా, ఉందా. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భారం కొద్ది ఈ 500 రూపాయలు మనీ ఆర్డర్ తీసుకొని ఆ పిల్లవాని అడ్రస్ రాసి యేసు ప్రభు పేరుతో పోస్ట్ చేసి, ఇది ప్రభువు మీకు ఇచ్చింది, మీ ప్రార్థన దేవుడు ఆలకించి తిరిగి తీసుకుని వెళ్ళండి. కథ కట్ చేస్తే సరదాగా తల్లి కుమార్తె చెప్పిన మాట దేవుడు ఇలా కూడా ఆలకిస్తాడా? 25 పైసలు పెట్టి ఒక కార్డు రాస్తే పోస్ట్ మాస్టర్ హృదయాన్ని దేవుడు కదిలించగలడు. దేవుడికి సాధ్యం. క్రైస్తవ జనమా, ఎంతకాలం ఇలా ఉంటాం? ఎంతకాలం తోట ఎండిపోయినందుగా ఉంటాం? ఎంతకాలం ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాం? రక్తము కార్చి సంపాదించిన దేవుడు మన ప్రార్థనకి జవాబయ్యాడా? మధ్యాహ్నం తీర్మానం ఏంటి? మోకరించింది, ప్రార్థన చేస్తుంది.
ఎవరు యేసును అంగీకరించలేదు, పాపక్షమాపణ పొందలేదు, తోటగా లేరు వాళ్ళు. వాక్యంలో రాయబడింది, వాళ్ళు ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, కంచె, వారు నిరుపయోగమైన పొదలుగా ఉన్నారు. ఎంతకాలం అలాగుంటాం? ఈ మధ్యాహ్నం దేవుడు మరలా నీకు అవకాశం ఇచ్చు. యేసును అంగీకరించువా? నీ కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తమ కార్చి చనిపోయి సమాజబడి తిరిగి లేచిన యేసుని స్వీకరించి పాపక్షమాపణ మారు మనసు పొంది ఈ జీతం తోట వలె మారుతుంది. ఇప్పుడు దాకా ముళ్ళకంప వలె అనేకులు పుచ్చుకున్నావు, నీకు నీవే హాని, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నీ వల్ల భూమి వ్యర్థమైపోతుంది. ఇలాగుంటే ఏం బ్రదర్ అని నువ్వు అంటావేమో. బైబిల్లో రాయబడింది, ఈ సంవత్సరము కూడా ఉండనేమో, ఫలిస్తే సరే, లేకపోతే డాష్. అది నీకొద్దు. ఈ సంవత్సరం దేవుడు నేను పెట్టిన ఉద్దేశం ఏంటంటే నేను రక్షణలోకి తీసుకురావటానికి. కానీ ఎవరైనా ఎక్కడైనా యేసు ప్రభువా నేను పాపిని, నా హృదయంలోనికి రా, నా జీవితం ముళ్ళ పొదవలే, గచ్చ పొదవలే ఉంది, కంచె వలె ఉంది, తోటగా చెయ్యి.